ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి జైలుకు రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మనం పార్టీ అధికారంలో 5 ఏళ్ళు ఉండిపోతాయని అధికారులు మాత్రం 35 పాటు సర్వీసులో అయితే ఉంటారని విషయాన్ని గుర్తుంచుకోవాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కామెంట్ చేశారు. శుక్రవారం ఆయన కొత్తపేట, సత్యనగర్, ఫణిగిరి కాలనీ, జనప్రియ అపార్ట్మెంటు తదితర ప్రాంతాల్లో పర్యటించి మూసీ సుందరీకరణ పేరిట ఇండ్లు కోల్పోతున్న వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు విని ప్రజలను చట్టాలను పట్టించుకోకుండా పేదల ఇంట్లో కూలగొడితే జైలు పాలవ్వడం ఖాయమని అన్నారు. చిల్లరగాళ్ళు, సైకిల్గాళ్ళు తన గురించి మాట్లాడితే బాధపడనని, పేదల జోలికి వస్తే మాత్రం ఊరుకోనని హెచ్చరించారు. ఎక్కడ కోర్టుకు వెళ్తామన్న దొంగల్లాగా శని, ఆదివారాల్లో ప్రభుత్వం పేదల ఇల్లు కూల్చేస్తుందని మండిపడ్డారు. దమ్ముంటే మూసిని తోడి లోతు పెంచాలని, ఇక ఏదైతే భూ సంరక్షణ గోడ కట్టాలని కూడా సూచించారు. నగరాన్ని అన్ని చెరువులు డ్రైనేజీ వాటర్తో కలుషితమయ్యాలని తెలిపారు. కొబ్బరి నీళ్ళ లెక్క హుస్సేన్ సాగర్ చేస్తానని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్ పాలన 5 ఏళ్ల పాటు ఏం చేయకుండా మూసిందని అన్నారు. మాటలు చెప్పడం సులభం కానీ చేతుల్లో చేయడం కష్టమని అన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని పైసా కూడబెట్టుకొని ప్రభుత్వ అనుమతులతోనే అంతా ఇండ్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. ఇవాళ FTL బఫర్ జోన్లు అంటూ ప్రభుత్వం ఆ నిర్మాణాలు కూల్చివేయడం దారుణమని, సర్కారు తమ జాగీరు లాగా పోలీసులు వచ్చి బెదిరించి ఇండ్లపై మార్కింగ్ చేయటం ఏంటని ప్రశ్నించారు. ముందు ప్రభుత్వం తమతో ఎక్కడ ఇండ్లు కూలగొట్టడం లేదని, వారికి జోలికి పోవడం లేదని చెప్పేసి తీరా చూస్తే చెప్పిన మాటకు చేసిన పనికి పొంతన లేకుండా పోయిందని, పేదల ఇండ్లు కనుక